కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే గ్రూప్స్కి కాదు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలేమో అని అనిపించింది. ట్రై చేశానండి అంతకుముందు, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. పెళ్ళి చదువు నాశనం చేస్తుంది అని అంటారు కదా, మరి మీ విషయంలో హస్బెండ్ సపోర్ట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఈ జర్నీ మొత్తంలో. నేనే కాదు, ఎవరు ఉండరు, మదర్ ఫాదర్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే. అంటే చాలా మంది అంటున్నారు ఓన్గా ప్రిపేర్ అయ్యామండి, ఆన్లైన్లోనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము అని అన్నారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక ఒక 1 year ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ అశోకా డెవలపర్స్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, అండ్ ఐ హ్యావ్ రిజైన్డ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. వేరే స్టేట్ కదా, సో చాలామంది అప్లై చేయరు మనకి ఎలాగూ రాదు అని. ఇప్పుడు మొన్న రిజల్ట్ మేలో ఇచ్చారు, దాంట్లో మెయిన్స్ క్లియర్ అయింది అని వచ్చింది. జాబ్ చేస్తున్నారు. అవునవును. మరి ఇటు సైడ్ రావడానికి కారణం ఏంటి? ఐ విల్ బి హెల్ప్ఫుల్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దట్ వాజ్ ద రీజన్ ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ. అంటే గ్రూప్ 1కి సంబంధించి బుక్ లిస్ట్ కానీ లేకపోతే ప్రిపరేషన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ నుంచి కొన్ని టిప్స్ అనండి. బట్ ఒక్కొక్కరికి ప్రిపరేషన్ అనేది ఒకలా ఉంటుంది. యూ షుడ్ నాట్ రన్ ఫర్ సో మెనీ సోర్సెస్. మెయిన్స్లో ఇప్పుడు ఐ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్. మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశాను, మేడ్ మీ సక్సీడ్ ఇన్ దీస్ మెయిన్స్. మూవీస్ చూస్తుంటారా? బేసిక్గా మూవీస్ నేను చాలా రెగ్యులర్ అండి, ఆల్మోస్ట్ ఇంకా చాలా అప్డేటెడ్గా ఉంటాను. అస్సలు నాకు కనిపించట్లేదు కదా. విరాట పర్వం మూవీ చూసే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఫర్దర్గా నేను ఇప్పుడు యూపీఎస్సీకి మళ్ళీ వస్తానని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు ఒకవేళ టైం దొరికితే మాత్రం నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను. లేదు నాకు టైం దొరకట్లేదు అని అంటే ఐ విల్ ష్యూర్లీ యాక్సెప్ట్ ఇట్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి మన ఈ కార్యక్రమంలో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు సింధు ప్రియ ఉన్నారు. ముందైతే కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం. సింధు గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ మిమ్మల్ని ఇలా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మాయి చక్కగా చదువుతుంది, చాలా పద్ధతి గల పిల్ల అని చెప్తారు. థ్యాంక్ యూ. అంటే మా సిస్టరు సుధా అని తన కర్ణాటకలో ఉంటుందన్నమాట. షీఈ్ జస్ట్ లైక్ యూ. అందరూ అనేవాడు చదివే పిల్లలు కనపడతారు రాని. సో అలాంటి ఫీలింగ్ మిమ్మల్ని చూసినట్టే ఈ అమ్మాయి చదివే అమ్మాయి, విద్య రాసి పెట్టి ఉంటుందంటే చూసారా, అలా ఉన్నారు మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ రియలీ నైస్ అండి. ఇది ఫస్ట్ అటెంప్ట్ ఇది? అవును, ఫస్ట్ అటెంప్ట్ గ్రూప్ 1. కానీ మిమ్మల్ని చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే గ్రూప్స్కి కాదు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలేమో అని అనిపించింది. ట్రై చేశానండి అంతకుముందు, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ ఇప్పటివరకు. ఐ హ్యావ్ టు మేబీ ఇఫ్ టైమ్ పర్మిట్స్, నా జాబ్ పర్మిట్ చేస్తే ఐ విల్ ట్రై. ఓకే, చూడాలి. ఏమో నాకైతే మీరు రాస్తారని గట్టి నమ్మకం చూడాలని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ ఇంజస్టిస్ టు అవర్ ప్రెసెంట్ జాబ్ కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇఫ్ ఎట్ ఆల్ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐ విల్ గివ్ ఎన్ అటెంప్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు దాని గురించి? అవునండి, నేను ప్రస్తుతం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నానండి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా. 2018లో రిక్రూట్ అయ్యాను. సిన్స్ దెన్ అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4 years నేను డిపార్ట్మెంట్లో ఉండి. రైట్, అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయండి? మెయిన్గా ఐసిడిఎస్ స్కీమ్ ఉంటుంది కదా, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, దాని ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద మెయిన్ రోల్. సో we have 149 projects in the entire state. సో ఒక ప్రాజెక్ట్కి ఒక చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసిడిఎస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద మదర్స్ అండ్ చిల్డ్రన్స్ ఓవర్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరి కేర్, న్యూట్రిషన్ కేర్, హెల్త్ కేర్, అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సిడిపిఓగా. ఓకే, ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆన్ డెప్యూటేషన్ ఉమెన్ కమిషన్లో వర్క్ చేస్తున్నానండి, తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, మీ గ్రూప్స్ ప్రిపరేషన్ అంతా ఎలా నడిచింది? అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇటు సైడ్ యాక్చువల్లీ గ్రూప్స్లో? అంటే మా ఫాదర్ ట్రై చేశారండి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఇంట్లో చాలా మంది, అందరూ గవర్నమెంట్ టీచర్స్ చాలా ఎక్కువ, చాలా అందరూ, సో మెనీ గవర్నమెంట్ టీచర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అండ్ త్రూ ప్రమోషన్స్ హైయర్ అఫీషియల్స్గా కూడా ఉన్నారు, హైయర్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా కోసం మీ నేటివ్ ప్లేస్, మీ ఫ్యామిలీ గురించి? నాది యాక్చువల్లీ మా ఫాదర్ నేటివ్ వాళ్ళ ప్లేస్ వచ్చేసి, ఫాదర్స్ ప్లేస్ వీరారెడ్డిపల్లి అండి. అది యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి దగ్గరలో ఉంటుంది, ఒక చిన్న విలేజ్. అక్కడ నుంచి డాడీ వర్క్ అక్కడే, నియరర్ టు దట్ విలేజ్ చల్లూరు అని ఒక ప్లేస్లో వర్క్ చేస్తున్నారు హై స్కూల్ టీచర్గా. మేము మా చిన్నప్పుడే మా కోసం అని చెప్పి డాడీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట, మమ్మీ డాడీ ఇద్దరు.
అంటే హైదరాబాద్లో చదివిస్తే మంచి కెరియర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో షిఫ్ట్ అయ్యాము. అప్పటి నుంచి డాడీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. హీ హాస్ బీన్ డూయింగ్ అప్ అండ్ డౌన్ సిన్స్ ఆల్మోస్ట్ 20+ years నుంచి రోజు స్కూల్కి హిల్ బి ట్రావెలింగ్ అరౌండ్ 50 kilometers అప్ అండ్ డౌన్ ఇంకొక 50 kilometers డైలీ హీ ట్రావెల్స్ అంతా. సో యాదాద్రి భువనగిరి జిల్లా, డాడీ అక్కడ టీచర్, మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అండి. షీఈ్ అంతకు మించిన బాధ్యత ఇంకేం ఉండదండి. అవునవును, హర్ ఎఫర్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తన ఓపిక కృషి లేకపోయి ఉంటే ఇక్కడ అసలు నేనే కాదు ఎవరు ఉండరు. మదర్ ఫాదర్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ మై బ్రదర్ ఆల్సో హీఈస్ రైట్ నౌ హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హీ హాస్ బీన్ ఆల్వేస్ సపోర్టివ్ టు మీ. చాలా బాగా చూసుకుంటాడు నన్ను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, రీసెంట్లీ ఐ హ్యావ్ బీన్ మ్యారీడ్ 1 year బ్యాక్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఐ మీన్ ఇంటర్వ్యూ రిజల్ట్. పెళ్ళి చదువు నాశనం చేస్తుంది అని అంటారు కదా, విషయంలో లేదండి. అంటే అది ఎవరు పర్సన్ వచ్చిన వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ వీ చూస్ ఎ రైట్ పర్సన్, దెన్ హీఈస్ గోయింగ్ టు లీడ్ us ఇన్ ఏ మోర్ రైట్ వే. సో హస్బెండ్ సపోర్ట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఈ జర్నీ మొత్తంలో. ఇంటర్వ్యూ నేను తన సపోర్ట్, ఇట్ వాజ్ వెరీ హై. తన సపోర్ట్ లేకుండా నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను అనమాట. సిన్స్ ద ఇంటర్వ్యూ రిజల్ట్స్ వేర్ అవుట్, ఐ డెంట్ ఈవెన్ టేక్ ఎనీ హౌస్ హోల్డ్ షోర్స్. నేను వంట చేసి కూడా చాలా రోజులు అవుతుంది ఇంట్లో. సో అంత సపోర్టివ్ అనమాట. హీల్ బి హెల్పింగ్ మీ ఆల్ ద టైమ్ అండ్ హీఈస్ ద మోస్ట్ బ్యాక్ బోన్ టు మీ ఆఫ్టర్ మ్యారేజ్. నిజం కదా. మా అత్తయ్య మా అమ్మాయి వాళ్ళు కూడా దే ఆర్ వెరీ సపోర్టివ్ ఈ జర్నీలో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. పెళ్ళైన తర్వాత కెరియర్ ఆగిపోతుంది, లేదు అంటే సపోర్ట్ ఉండదు ఇంకా, అలాంటిది మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. యా. అంటే పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ మీరు అటెంప్ట్ ఇవ్వలేదు? లేదండి, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ మీద నాకు కొంచెం హోప్స్ ఉండే అనమాట. సో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ మేబీ క్లియర్ అవ్వచ్చేమో అని. మేబీ ఇప్పుడైతే ఇవ్వలేదండి, ఈ ఇయర్ ఇవ్వలేదు. ఐ డెంట్ గివ్. ఓకే. అంటే చాలామంది అంటున్నారు ఓన్గా ప్రిపేర్ అయ్యామండి, ఆన్లైన్లోనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము అని అన్నారు. సో మీ జర్నీ ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక ఒక 1 year ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ అశోక డెవలపర్స్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. సిన్స్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్, నేను అశోక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేశానండి 1 year. దెన్ ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు గవర్నమెంట్ సెక్టర్. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉండింది, బట్ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దాట్ ఆల్సో. అందుకని నేను ఒక 1 year ఐ వర్క్ దేర్ అండ్ ఐ హ్యావ్ రిజైన్డ్ ఇట్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. సో ఆ జర్నీలో నేను కోచింగ్ తీసుకున్నాను. యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా ఎగ్జామ్స్ అన్నీ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అప్లై చేస్తూ ఆ జర్నీలో ఐ గాట్ మై ప్రజెంట్ జాబ్. సిడిపిఓగా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది నోటిఫికేషన్ వచ్చింది 2018 డిసెంబర్లో వచ్చింది. సో 2019లో ఐ ఫెల్ దట్ ఓకే ఒక ఛాన్స్, అంటే అది వేరే స్టేట్ కదా, సో చాలామంది అప్లై చేయరు మనకి ఎలాగూ రాదు అని. బట్ ఐ ఫెల్ దట్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్ అట్లీస్ట్, అంటే ట్రై చేయాలి కదా అని. సో అలా ఒక ట్రై చేయాలి అని కష్టపడి చదివాను దానికి కూడా. సో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఆ తర్వాత మెయిన్స్కి ఐ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైం ఇచ్చాను దానికి. అంటే సీరియస్గా ఇంకా ప్రిలిమ్స్ కన్నా ఇంకా బెటర్గా చదవాలి, అంటే జాబ్కి కూడా వెళ్తున్నాను కాబట్టి మేనేజింగ్ బోత్ ద థింగ్స్. ఆఫీస్లో అయితే అసలు గవర్నమెంట్ జాబ్స్ మోస్ట్లీ అందరూ అనుకున్నట్టు టైం దొరకడం అట్లా ఏమి ఉండదు. ఒకప్పుడు ఉండేవేమో తెలీదు, కానీ ఇప్పుడైతే అలా లేదు. సో ఆఫీస్కి వెళ్ళే ముందు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రిపేర్ అయ్యేదాన్ని. అట్లీస్ట్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ 2 hours a day. కొన్నిసార్లు ఇచ్చేదాన్ని కూడా కాదు టైం అంతా, బట్ చదివిన కొంచెం సేపు బాగా చదివేదాన్ని. వాట్ ఎవర్ 2 hours or 3 hours అట్లా. ఆ తర్వాత మెయిన్స్ క్లియర్ అయింది. ఇప్పుడు మొన్న రిజల్ట్ మేలో ఇచ్చారు, దాంట్లో మెయిన్స్ క్లియర్ అయింది అని వచ్చింది. సో ఇంటర్వ్యూకి ఐ హ్యావ్ అటెండెడ్ రీసెంట్లీ అండ్ జస్ట్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామ్ యాజ్ డిఎస్పి. ఓకే, యా, రైట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారు. అవునవును. మరి ఇటు సైడ్ రావడానికి కారణం ఏంటి? యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 సైడ్ కానీ రావడానికి కారణం ఏంటి? అంటే నాకు ఎప్పుడైనా కొంచెం నా స్కోప్ ఆఫ్ వర్క్ ఇంక్రీజ్, ఇంకా ఎంత ఇంప్రూవ్ అయితే అంతవరకు నేను ట్రై చేయాలి అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ వరకు మాత్రమే ఐ కెన్ హ్యాండిల్.
సో ఇంకా గ్రూప్ 1లో డెప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పీ కానీ అవుతే ఇట్ విల్ బీ మోర్ ఐ కెన్ రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. ఐ కెన్ డూ మై సర్వీసెస్ ఇన్ ఏ మచ్ బెటర్ వే. నాకు స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ స్కోప్ అనేది. ఐ విల్ బీ హెల్ప్ఫుల్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దట్ వాజ్ ద రీజన్ ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ దెన్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ నౌ. సో అలా నేను మళ్ళీ గ్రూప్ 1 రాశాను ఏపీలో. క్లియర్ అయింది అది. యూఆర్ మోర్ సీరియస్ పర్సన్ అనుకుంటా ఐ థింక్. ఏమండి అవునా? మోర్ సీరియస్ పర్సన్ అనుకుంటా. సీరియస్ నో అంటే ఇస్ ఇట్ లైక్ దట్? అంటే చాలా సీరియస్ గా, అంటే బేసిక్ సీరియస్ ఇన్ ద సెన్స్ చాలా ఫోకస్డ్ గా. యా ఐ విల్ బి దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నేను ఏది చదివినా కూడా ఐ విల్ ఫోకస్ మోర్. అంటే ఏదైనా బుక్ చదువుతున్నాను, ఇది చదివేసి పక్కన పడేయడము, ఐ వోంట్ డూ ఇట్ అనమాట. ఐ విల్ రైట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ విల్ మేక్ నోట్స్. సీరియస్గా కంప్లీట్ చేయాలి, ఒకటి కంప్లీట్ చేయాలంటే ఐ ఇంకా పట్టుదలగా ఇంకా దాన్ని కంప్లీట్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏ బుక్ పట్టుకున్నా ఏదన్నా ఉంటే. రైట్. యా. సో అంటే గ్రూప్ 1కి సంబంధించి బుక్ లిస్ట్ కానీ లేకపోతే ప్రిపరేషన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ నుంచి కొన్ని టిప్స్ అనండి, కొన్ని ఐడియాస్ అనండి. బుక్ లిస్ట్ అంటే అండి జనరల్గా అందరూ చెప్పే బుక్ లిస్ట్ ఎవ్రీథింగ్. మనకు ఆన్లైన్ సోర్సెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఒకప్పుడు కన్వెన్షనల్గా చదివిన మెథడ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు అంటే దీనికి ఇదే చదవాలి, దీనికి ఇదే చదవాలి అని. సో వాట్ ఎవర్ బుక్స్, ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ అంటారు, అన్ని స్టాండర్డ్ బుక్సే, ఏది ఎవరు చదివినా కూడా. బట్ ఒక్కొక్కరికి ప్రిపరేషన్ అనేది ఒకలా ఉంటుంది. కొంతమంది వీడియోస్ మీద డిపెండ్ అవుతారు. యూట్యూబ్లో ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్నెట్ మన ఫోన్లోనే అన్ని బుక్స్ మన చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు ఫోన్ వచ్చేసరికి. సో నేనేమంటానంటే సిలబస్ కాపీని థరోగా, సిలబస్ కాపీ ఏ ఎగ్జామ్కి చదువుతున్నా సిలబస్ కాపీ అనేది పక్కన పెట్టుకొని ట్రై టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సిలబస్లో ఇచ్చిన ప్రతి వర్డ్ దాని మీద మనం బాగా అవేర్నెస్ ఉండాలి. దాని మీద వీ షుడ్ హ్యావ్ సమ్ మెటీరియల్ ఆఫ్ ఇట్. వేగ్గా ఒక బుక్ చదివేసి మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు ముందు చదువుకుంటానులే అని అంటే చాలా కష్టం అవుతుంది. సో ఏది చదివినా టాపిక్, దానికి నోట్స్ రాసుకుంటూ క్లియర్గా యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా సిలబస్ కాపీ గురించి. దాంట్లో ఒక లైన్ చూసాము, ఒక పదం చూసామంటే దాని రిలేటెడ్ కంటెంట్ నోట్స్ నా దగ్గర ఎక్కడ ఉంది అనేది ఈజీగా మైండ్లోకి వచ్చేసేయాలి వెంటనే. సో సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని మీరు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేసి దెన్ యూ షుడ్ స్టార్ట్ రివైజింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఏవైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏదైనా ఒక టాపిక్ గురించి వస్తే దాన్ని అప్డేట్ చేసుకోవడము ఆల్రెడీ మనం రాసిన నోట్స్లో, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బుక్స్, ఐ ఫీల్ దట్ బుక్స్ ఇప్పుడు గవర్నమెంట్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ రిలీజ్ చేసే బుక్స్ కానీ, ఇప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ కాపీస్ గవర్నమెంట్వి, ఇండియాది కావచ్చు, లేదంటే మనం ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయితే ఆ స్టేట్ది, తెలంగాణది అయితే తెలంగాణ, ఆంధ్రాది అయితే ఆంధ్ర. సో ఆ గవర్నమెంట్ సోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి వేరే సోర్సెస్లో అంత రిలయబుల్గా ఉండేదానికన్నా గవర్నమెంట్ సోర్సెస్, నేనైతే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీద చాలా డిపెండ్ అయ్యాను. ఆంధ్రాకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆంధ్ర ఎకానమీ కావచ్చు, ఆంధ్ర రిలేటెడ్ స్టాటిస్టిక్స్ కోసము, దానికోసము ఐ వుడ్ లైక్ టు సే దట్ అంటే వీ షుడ్ నాట్ రన్ ఫర్ సో మెనీ సోర్సెస్. రైట్. టేక్ ఎ సోర్స్ అండ్ బిలీవ్ ఇన్ ఇట్, అంతే. దాని మీద నమ్మకం పెట్టుకొని దాన్ని కంప్లీట్గా చదవగలిగితే చాలు. ప్రిలిమ్స్కి మాత్రము మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ మోడల్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఎంసీక్యూస్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ కానివ్వండి, ప్రిలిమ్స్వి, లేదు అంటే ఏపీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉంటారు కదా ఇప్పటివరకు. వాటిలో ఉన్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి చాలా వరకు ఒకసారైనా ప్రాక్టీస్ చేయాలి నాకు తెలిసి. దట్ వాజ్ ద మెయిన్ థింగ్ ఫర్ ప్రిలిమ్స్. మనం ఎంత చదివినా కూడా చదివిన కంటెంట్ అనేది ఇట్ ఈస్ లైక్ అన్ ఓషన్ ఏ ఎగ్జామ్కైనా కూడా. బట్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ క్లారిటీ ఆన్ ద కంటెంట్. అది టెస్ట్ చేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాము అనేది తెలియాలంటే వీ హ్యావ్ టు డూ మోడల్ క్వశ్చన్స్ ఫర్ ష్యూర్. అండ్ కమింగ్ టు ద మెయిన్స్లో ఇప్పుడు ఐ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్. నేను దాంట్లో మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశాను. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ అనేది డ్యూరింగ్, అది కోవిడ్ టైం యాక్చువల్లీ. మెయిన్స్ రాసినప్పుడు మేము 2020లో ఇట్ వాజ్ పీక్ కోవిడ్ టైం. ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్కి మధ్యలో మన మెయిన్స్ ఎగ్జామ్ అయిందనమాట.
ఆ టైంలో నాకు ఎక్కువ ఎవరు కనిపించలేదు వేర్ టెస్ట్ సిరీస్ వేర్ గోయింగ్ ఆన్. సో వీళ్ళ హెల్ప్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ చాలా బాగా అంటే వాళ్ళ రివ్యూస్ అనేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట ఈ కేసు వాళ్ళవి. సో దట్ ఆల్సో మేడ్ మీ సక్సీడ్ ఇన్ దీస్ మెయిన్స్. అట్లా నేను ఇంటర్వ్యూకి అయితే చాలా హెల్ప్ అయింది. నా నోట్స్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. నేను సిన్స్ ఎప్పుడైతే ఈ ప్రిపరేషన్లోకి వచ్చానో చాలామంది నోట్స్ని నెగ్లెక్ట్ చేస్తారు రాయకుండా. ఎప్పటికైనా అది హెల్ప్ అవుతుంది. అంటే టైం లేదు అంటే ఇప్పుడు రాస్తే వేస్ట్ అయిపోతుందేమో, ఈ రాసే టైంలో ఇంకో 10 పేజీలు చదవచ్చేమో అనుకుంటారు చాలామంది. కానీ ఎంత చదివినా కూడా అది బ్రెయిన్లోకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్. మన చెయ్యి పెన్ను కదిలితేనే ఇట్ విల్ గో ఇన్ టు అవర్ బ్రెయిన్. సో నా నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి నాకు మెయిన్స్ క్లియర్ చేయడానికి. అంటే మూవీస్ చూస్తుంటారా బేసిక్గా? యా చూస్తుంటాను. యా మూవీస్ నేను చాలా రెగ్యులర్ అండి. ఆల్మోస్ట్ ఇంకా చాలా అప్డేటెడ్గా ఉంటాను. అస్సలు నాకు కనిపించట్లేదు కదా. చాలా అప్డేటెడ్గా ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ ముందు కూడా ఐ వెంట్ ఫర్ ఎ మూవీ, విరాట పర్వం మూవీ చూసే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అంటే ఐ కుడెంట్ స్టాప్ గోయింగ్ అనమాట. ఏం కాదు మూవీ చూద్దామని మూవీకి వెళ్ళి ఐ అటెండెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో మూవీస్ మాత్రం చాలా ఇష్టం. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటేమో సివిల్ ఇంజనీరింగ్ చేశారు, ఇంకోటి ఎంఏ సోషాలజీ. అవునండి, రెండు కాంట్రాస్ట్ అలాగా. సివిల్ ఇంజనీరింగ్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను అప్పుడు చేశాను సివిల్ ఇంజనీరింగ్. అంటే ఇంజనీరింగ్లో వేరే బ్రాంచ్ తీసుకోకుండా ఎంసెట్లో ఐ హ్యాడ్ ఎ గుడ్ ర్యాంక్, బట్ నాకు కావాలని నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, నాకు ఇంట్రెస్ట్ ఉండి. అండ్ దెన్ ఈ యూపీఎస్సీ, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోచింగ్స్ ఎప్పుడైతే నేను తీసుకోవడం స్టార్ట్ చేశానో, దెన్ సోషియాలజీ వాజ్ మై ఆప్షనల్ సబ్జెక్ట్ యూపీఎస్సీకి. సో ఐ ఫెల్ దట్ వై నాట్ సైమల్టేనియస్గా మాస్టర్స్ కూడా కంప్లీట్ చేద్దామని ఐ హ్యావ్ డన్ ఇట్ ఇన్ డిస్టెన్స్ మోడ్లో చేశాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ దెర్ ఈస్ హైలీ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనమాట. నా గ్రాడ్యుయేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అది డిఫరెన్స్. సివిల్ ఇంజనీరింగ్ అండ్ సోషియాలజీ ఇట్ డజంట్ మ్యాచ్ ఎనీవేర్. కానీ సోషియాలజీ ఆప్షనల్ కాబట్టి ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ టు డూ మై మాస్టర్స్ ఆల్సో ఇన్ ఇట్. అట్లా నాది మాస్టర్స్ అందులో అయింది. ఓకే, యా. ఇప్పుడు మీకు 2 యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో అయింది, ప్రిలిమ్స్ క్లియర్ చేశారా? ఫస్ట్ లేదండి, క్లియర్ చేయలేదు. బోత్ అటెంప్ట్స్ ఐ డెంట్ క్లియర్. ఎందుకంటే ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్, హ్యావ్ గాట్ ఎ గవర్నమెంట్ జాబ్. Right. So I couldn't focus so much on it.